నమస్తే ఎవరీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే ప్రత్యేకమైన రేడియేషన్ ప్రొసీజర్ కోసం. ఈ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీ అనేది ఒక అత్యాధునికమైన రేడియేషన్ ప్రక్రియ. ఇందులో మనము ఎస్పెషలీ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్ని ఇది వాడతాము. మనం పేరుకే ఇది స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సర్జికల్ ప్రొసీజర్. ఇది మనకి నైఫ్ అనేది ఏది వాడకుండా కూడా ఈ యొక్క స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరిలో వాడాలి అని అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఎవరికైతే లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంటాయో వాళ్ళలో ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఎవరైతే సర్జికల్ ప్రొసీజర్స్కి ఎమినబుల్ ఎవరో లేదంటే డీప్ సీటెడ్ ట్యూమర్స్ కానీ ఉన్నట్టయితే సర్జరీకి పాసిబిలిటీ ఉండదో వాళ్ళలో ఈ యొక్క స్పెషల్ ప్రొసీజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఇండికేషన్స్ వచ్చేసరికి ఈ యొక్క స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది లెస్ దాన్ 5 బ్రెయిన్ మెట్స్ ఉన్న పేషెంట్స్లో ఇస్తాము. అలానే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ నాన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ వెస్టిబులర్ స్క్వామోమాస్ అంటాము. ఏదైతే లెస్ దాన్ 3 సెంటీమీటర్ సైజ్ ఉన్న ట్యూమర్స్ ఉంటాయో ఈ యొక్క స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా సర్జరీ అనే ఆప్షన్ కూడా మనము యూజ్ చేయకుండా ఈ యొక్క స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వాడచ్చు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటి మనకి ఆపరేషన్ ప్రక్రియ అనేది ఉండదు, రెండోది కోత అనేది ఉండదు, ఇన్సిషన్ ఉండదు. సో ఆ యొక్క కాంప్లికేషన్స్ ఉండవు. అలానే దీస్ విల్ ఎఫెక్ట్ సర్జరీలో ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంటుందో అంత ఎఫెక్టివ్గా దీన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. ఈ యొక్క ప్రొసీజర్ ఎంత యాక్యురసీ అంటే ఆల్మోస్ట్ 1 mm యాక్యురసీతో మనం ట్రీట్ చేస్తాము. మీ యొక్క నార్మల్ బ్రెయిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఓన్లీ ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంటుంది. అదర్ బెనైన్ ట్యూమర్స్ పిట్యూటెడినోమాస్ అని కానీ లేకపోతే ఏబిఎమ్స్ అని కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే సివియర్ ఫేషియల్ ప్లెయిన్ అంటే ట్రైజెమినల్ న్యూరాలజియా అలాంటి కండిషన్స్లో కూడా ఇది వాడతాము. ఇంకొంతమందిలో ట్రెమర్స్ అంటే అబ్నార్మల్ మూమెంట్స్ ఉన్నట్టయితే ఎస్పెషలీ ఫర్ ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ కానీ లేకపోతే ట్రెమర్స్ ఆ పేషెంట్స్లో కూడా ఈ యొక్క స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఉపయోగించవచ్చు. ఈ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీరు డే కేర్ ప్రొసీజర్గానే చేస్తాము. ఈ యొక్క ప్రొసీజర్లో మనకి అడ్మిషన్స్ కానీ అలాంటివి ఏమీ అవసరం పడవు. జస్ట్ మనం మీరు రేడియేషన్ టైంలో కదలకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన మాస్క్ ఒకటి తయారు చేసి ఒక స్కాన్ చేస్తాము. ఆ స్కాన్లో మనకి ఎక్కడ రేడియేషన్ ఇవ్వడం అనేది మనం మార్కింగ్ చేసుకొని అది 1 mm యాక్యురసీతో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూజువలీ బ్రెయిన్ రేడియేషన్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. జస్ట్ కొంతమందిలో ఏదో స్మాల్ ఏరియా అరౌండ్ 1 or 2 సెంటీమీటర్స్ లాగా చిన్న ప్యాచ్ ఆఫ్ ఎయిర్ లాస్ ఉండొచ్చు, అది మనకు బయటకు కూడా కనిపించదు. అలానే కొంతమందిలో కొంచెం హెడేక్స్ రావడం కానీ లేదంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది చెప్తారు. అంతకు మించి మనం ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా మనం సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయం. లాంగ్ టర్మ్లో కొంతమందిలో లార్జర్ ట్యూమర్స్ కానీ ఉన్నట్టయితే మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 3 సెంటీమీటర్స్ ఉన్నట్టయితే కొంతమందిలో లాంగ్ టర్మ్గా బ్రెయిన్ నెక్రోసిస్ అనేది కొంచెం రేర్గా జరిగే అవకాశం ఉంటుంది. బట్ దట్ ఈస్ క్వైట్ ఎ రేర్ థింగ్. సో ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ మనం అవసరమైన పేషెంట్స్లో కానీ ఉపయోగించుకున్నట్టయితే పేషెంట్స్కి చాలా బెనిఫిట్స్ మనం ఇవ్వచ్చు.